దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో ఇంటర్సెసరీ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నాలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సాయంకాల సమయకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11 వచనాలని మనము ధ్యానం చేద్దాము. ప్రియులారా, కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం మనము చూసినట్లయితే ఇక్కడ లేఖనము మనతో ఈ విధంగా హెచ్చరిక చేస్తుంది. దేవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. ప్రిజర్వ్ మీ ఓ గాడ్, ఫర్ ఇన్ ది డు ఐ పుట్ మై ట్రస్ట్. కొన్నిసార్లు వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో కొన్ని శ్రమలు కలుగుతాయి. ఈ శ్రమలలో దేవుడు మనకి తోడుగా ఉండాలి అనేది లేఖన సారాంశము. ప్రియులారా, 2వ వచనంలో మనం చూస్తుంటే, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. దేవుని సహవాసాన్ని కోరేటువంటి వారి పక్షముగా దేవుడి లేఖనాన్ని మనకి హెచ్చరిక చేస్తున్నాడు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అనే మాటను మనము చూడగలుగుతున్నాము. ప్రియులారా, యెహోవాను విడిచి వేరొకని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పదవుల నెత్తను. దేర్ సారో షల్ బి మల్టిప్లైడ్ దట్ హ్యాస్టెన్ ఆఫ్టర్ అనదర్ గాడ్, దేర్ డ్రింక్ ఆఫరింగ్స్ ఆఫ్ బ్లడ్ will I not offer, nor take up their names into my lips. వేరే దేవుని యొక్క పేరు నేను నా నోటి నుంచి రానివ్వను అనే మాటని మనం చూడగలుగుతున్నాము. ప్రియులారా, 5వ వచనంలో మనం చూసినట్టయితే, ద లార్డ్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ మైన్ ఇన్హెరిటెన్స్ అండ్ ఆఫ్ మై కప్, ద మెయింటెనెన్స్ మై లార్డ్. యెహోవా, నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుదు. మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగినంటాడు. నాకు ఆలోచనకరమైన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియల్లో నా అంతరింద్రియం నాకు బోధించుచున్నది. సదాకాలం యెహోవా యందు నాకు నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడిన. ఐ హ్యావ్ సెట్ ద లార్డ్ always before me, because he is at my right hand, I shall not be moved. I shall not be moved. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, మన గురి ఆయన యందు ఉంచితే మనం కదల్చబడము. అందువల్ల నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. జీవమార్గము నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవ అంటాడు. ఈ 11వ వచనం మనం చూసినప్పుడు, జీవమార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని కుడి చేతిలో మనకేముంటుంది? నిత్యము సుఖము ఉంటుందా? దేవుని సన్నిధిలో ఆ మాట చెప్తున్నాడు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఎందుకంటే జీవమార్గం నీవు నాకు తెలియచేసేదవు. దేవుడు మనకి జీవమార్గాన్ని తెలియచేస్తున్నాడు. పిల్లరా, ఈ సాయంకాల సమయంలో మరి మనం సరి చేయబడదాం. దేవుని సంధికి మనము, అందుకే మొట్టమొదటి వచ్చిన చెప్తాడు, దేవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుని సన్నిధిలో మనము దేవునికి సాక్షిగా ఉండాలని కోరుకుందాం. అలాంటి కృపలో దేవుడు మన నాలుగు దీవించి
ఆశీర్వదించును గాక. ఆమె కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, కీర్తన గ్రంథము 16వ అధ్యాయం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిక చేశారు. ఈ సాయంకాల ఆరాధనలో మీరు మమ్మల్ని నడిపించారు. మాకు కావలసిన ఆదరణ, నెమ్మది, సమాధానం, శాంతి దయచేయండి. సాక్షి జీవించే కృప దయచేయమని, ఈ దినది విలాసం సహాయించమని మనల్ని తగ్గించుకొని మీ నామని చూస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలీనంతో వేడుకొని స్తుతించి ఈ స్తుతి ఆరాధన సమర్పణ చేస్తున్నాము తండ్రి. మరొకసారి ఈ సాయంకాల సమయంలో ఇక కొడుకుల పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నాలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.